నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్. ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అండ్ యూపీలో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళా నేటితో ముగిరుండడంతో భక్తులు భారీ ఎత్తున అక్కడ పోటెత్తారు. మహాశివరాత్రి కుంభమేళా చివరి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. దీంతో త్రివేణి సంగమం ఘాట్లు హరహర మహాదేవ నామస్మరణతో మారుమోగుతున్నాయి. ఈ కుంభమేళాలో నేడు చివరి అమృత స్థానం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా అక్కడ సన్నాహాలు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు ఈ ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికల్ జోన్గా ప్రకటించింది అక్కడ ప్రభుత్వం. ప్రయాగ్రాజ్కు వచ్చే జనం అటు వారణాసి ఇటు అయోధ్యలకు సందర్శిస్తున్నారు. దీంతో ఆ ఆలయాల్లో కూడా భక్తుల రద్దీ భారీగా పెరుగుతోంది. సో ప్రయాగ్రాజ్లో స్నానం చేసిన తర్వాత ఇటువైపు నైమిషారణ్యం అలాగే అయోధ్య స్నానాలు ముగిసిన తర్వాత కాశీకి చేరుకుంటున్నారు భక్తులు. ఈ నేపథ్యంలో ఆ రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారాయి. వెహికల్స్ పూర్తిగా నో జోన్గా ప్రకటించారు. ఇప్పటికే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కాగా పుణ్య పౌర్ణమి జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ మహాశివరాత్రి ఫిబ్రవరి 26 నేటితో ముగియబోతుంది. ఇప్పటి వరకు 64 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈరోజు మహాశివరాత్రి కావటం చివరి రోజు కావటంతో దాదాపుగా 5 కోట్లకు పైగానే భక్తులు కుంభమేళాకు విచ్చేసే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక కుంభమేళా ముగిశాక భక్తులు క్షేమంగా తిరుగు పయనమయ్యేలా ప్రయాగ్రాజ్ నుంచి దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు 350 రైళ్లను నడపబోతున్నట్లు రైల్వే శాఖ ప్రత్యేకంగా ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి మనకి ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, నమస్తే. చెప్పండి, ప్రధానంగా చూసుకుంటే కుంభమేళా అనేది హిందువులకు అత్యంత పవిత్రమైనటువంటి మహాజాతరగా చెప్పుకోవచ్చు. అంటే వాణిజ్యపరంగా కూడా ఎక్కువగా భక్తులకు అక్కడ ఉపయోగకరంగా ఉండేటటువంటి వస్తువులమ్మి వివిధ స్థాయిలు ఎక్కడ లేనటువంటి వ్యాపారం కూడా అక్కడ జరుగుతుంది. అలాంటి ఒక పవిత్రమైనటువంటి మహాకుంభ పుణ్యస్నానాలు నేటితో ముగియబోతున్నాయి. సో అక్కడ జరిగినటువంటి పూర్తి ఒకసారి మనం ఫిబ్రవరి 13 నుంచి మొదలైనటువంటి మహాకుంభమేళ పుణ్యస్నానాలు, సో ఇప్పటికీ అమృత స్నానాలు కొనసాగుతున్నాయి. ఈరోజు పూర్తి ఏర్పాట్లు ఏంటి, ఇప్పటి వరకు దర్శించుకున్నటువంటి విశేషాలు ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ రాజశేఖర్. గడిచిన 45 రోజులుగా మా ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళకు సంబంధించిన విషయాల్లో కొన్ని 1-2 ఇన్సిడెంట్స్ తప్ప మిగతా అంతా కూడా పూర్తి